ఈ నెలలో భారతదేశ సరిహద్దు దగ్గర చైనా, బంగ్లాదేశ్ యొక్క మొదటి ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించబోతున్నాయి. చైనా, బంగ్లాదేశ్ గోల్డెన్ ఫ్రెండ్షిప్ 2024లో భాగంగా ఈ సంయుక్త సైనిక విన్యాసాలు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక ఉగ్రవాద నిరోధక విభాగంపై ఆధారపడి ఉంటుందని చైనా పేర్కొంది. ఈ కసరత్తులో ఇరు దేశాలు బస్సుల్లో బందీలుగా ఉన్నవారిని రక్షించడం, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం వంటి ఆపరేషన్లను నిర్వహిస్తాయని చైనా పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనా పర్యటనకు ముందు ఈ కసరత్తును ప్రకటించారు. అయితే చైనా వెళ్లే ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనకు కూడా రాబోతున్నారు. చైనాతో బంగ్లాదేశ్కి పెరుగుతున్న సైనిక సంబంధాలపై ఇప్పటికే భారత్ కన్నేసి ఉంచింది. చైనా మరియు బంగ్లాదేశ్ చాలా బలమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. చైనా బంగ్లాదేశ్లోని వివిధ ప్రాజెక్టులలో $25 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టింది. చైనా, పాకిస్తాన్ తర్వాత దక్షిణాసియా దేశంలో రెండో అతిపెద్ద పెట్టుబడి పెట్టిన దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్లు, విమానాశ్రయాలు మరియు పవర్ ప్లాంట్లు నిర్మాణం వంటి వాటిల్లో చైనా ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. చైనా, బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2009-2010లో $3.3 బిలియన్ నుంచి 2021-2022 నాటికి $20 బిలియన్ పెరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి అనేక రకాల ఉత్పత్తులపై చైనాలో జీరో డ్యూటీని విధిస్తుంది. ఇంకా చైనా బంగ్లాదేశ్కు ముఖ్యమైన సైనిక మిత్రదేశంగా అవతరించింది. చైనా 2016లో బంగ్లాదేశ్ నావికాదళానికి $205 మిలియన్ తగ్గింపు ధరకు 2 పాత సబ్మెరైన్లను అందించింది. అదనంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గత సంవత్సరం $1.21 బిలియన్ చైనా రుణంతో నిర్మించిన సబ్మెరైన్ స్థావరాన్ని ప్రారంభించారు. బంగాళాఖాతం తీరంలో కాక్స్ బజార్లో ఉన్న ఈ స్థావరం 6 సబ్మెరైన్లు, 8 యుద్ధ నౌకలను ఒకేసారి నిలపగలదు. బంగ్లాదేశ్తో చైనా యొక్క బలమైన సంబంధం ముఖ్యంగా నౌకాదళ సహకారం 2002 రక్షణ సహకార ఒప్పందం ద్వారా కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సైనిక శిక్షణ అలాగే రక్షణ ఆయుధాల సరఫరా ఇందులోకి వస్తాయి. చైనా, బంగ్లాదేశ్ సంయుక్త సైనిక విన్యాసాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత ప్రయోజనాలను, ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలను ప్రభావితం కాకుండా కాపాడుకోవడం కోసం భారత్ అన్ని చర్యలు తీసుకుంటుంది. చైనా, బంగ్లాదేశ్ ఈ సంయుక్త సైనిక విన్యాసాల తర్వాత భారత్, బంగ్లాదేశ్తో సంబంధాలపై తర్వాత పరిస్థితులకి అనుకూలంగా తగిన చర్యలు తీసుకోబోతుంది. అయితే భారత్, బంగ్లాదేశ్ 2009-2023 మధ్య 11 సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. కానీ చైనా, బంగ్లాదేశ్ ఉమ్మడి విన్యాసాల వల్ల భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై వాటి ప్రభావంపై అనేక ఆందోళనలు లేవనెత్తుతున్నాయి.